సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్ చేస్తుంది అనుకున్నాం. కానీ కొంచెం లేట్ అయినా కానీ ఈ జూన్లో వచ్చేస్తుంది. అదే హరిహర వీరం మల్లు, మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మూవీ. ఆ మూవీకి కాస్ట్యూమ్ డిజైనర్గా వర్క్ చేసిన ఐశ్వర్య రాజీవ్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి ఆ మూవీ గురించే కాకుండా ఆవిడ జర్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. బోల్డ్ అనే విషయాలు కూడా ఆవిడతో మాట్లాడి అడిగి తెలుసుకుందాం. హాయ్ ఐశ్వర్య గారు. హాయ్ అండి. హౌ ఆర్ యూ? వెరీ గుడ్. హౌ ఆర్ యూ అండి? ఐఎమ్ గుడ్ అండి. అండ్ పీరియాడికల్ మూవీ హరిహర వీరం మల్లు ఫైనలీ థియేటర్లో కూడా రాబోతుంది June 12th. సో ఎలా ఉండబోతుంది మూవీ? డెఫినెట్గా నో డౌట్ ఇట్స్ గోన్ బి ఎ ఫీస్ట్ ఫర్ ద ఫ్యాన్స్. ఓకే, మేము ఇన్నేళ్ళ కష్టపడింది ఇప్పుడు మీరు చూడబోతున్నారు. సో నో డౌట్ అబౌట్ ద మూవీ. అండ్ మీరు ఆల్రెడీ గ్లిమ్స్ చూసారు, సాంగ్స్ చూసారు. సో దీంతో ఇప్పటికే మీకు తెలిసిపోవాలి ఎలా ఉంది అని. ఎవ్రీబడి ఈజ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ సిన్స్ ఆల్మోస్ట్ ఫ్యాన్స్ అయితే చెప్పాలంటే 5 years నుంచి దే బీన్ వెయిటింగ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని. బట్ లాట్ ఆఫ్ బ్రేక్స్ హ్యాపెండ్. సో కోవిడ్ వల్ల ఇంకా పొలిటికల్ దీనివల్ల చాలా బ్రేక్స్ వచ్చాయి. బట్ ఫైనలీ వీఆర్ హియర్ టుడే టు విట్నెస్ ద ఇంకా సచ్ అ వండర్ఫుల్ మూవీ ఐ కెన్ సే. ఆల్రెడీ మూవీ చూసే ఉంటారు కదా మీరు? అలాంటి రివీల్ చేయకూడదండి. ఏదో మా కోసం. డెఫినెట్గా నా హోల్ మూవీ చూడలేదు. బట్ వీ నో వీఆర్ దేర్ ఆన్ ద లొకేషన్స్. సో ఏం జరుగుతుంది అనేది తెలుసు. జస్ట్ ఫ్యూ థింగ్స్ వీ వాచ్, నాట్ కంప్లీట్లీ. మాకు కూడా ఐ ఆల్వేస్ యూజువలీ వాచ్ ద ఫైనల్ కాపీ. ఓకే, అంతే. సో ఐ లవ్ టు వాచ్ ఇన్ థియేటర్స్. సో ముందే వాచ్ చేసి ఐ డోంట్ వాంట్ టు బ్రేక్ ద సస్పెన్స్ అనమాట. ఎనీ మూవీ యూజువల్లీ. సో ఐ వాంట్ టు ఓన్లీ వాచ్ ఇన్ ద స్క్రీన్ అండ్ బిగ్ స్క్రీన్. సో అంటే యాజ్ ఏ కాస్ట్యూమ్ డిజైనర్గా మీరు ఇచ్చిన కాస్ట్యూమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి, ఆ ఫ్రేమ్ మీద చూసుకోవాలని కూడా అనిపించి చూసే ఉంటారు. కొంచెం ఎక్కువ లైక్ దట్స్ వాట్ ఐ సెడ్. ఏదైనా మనకి ఆ సీన్ రిక్వైర్మెంట్ ఏమైనా ఉంటే చూస్తాను కానీ బట్ ఇన్ డెప్త్ ఐ వోంట్ గెట్ ఇన్ టు ఇట్. సో ఓన్లీ ద ఫస్ట్ డే ఆ బిగ్ స్క్రీన్లో చూసినంత ఎక్సైట్మెంట్ ఇంకేది. సో ముందు నాకు అది బ్రేక్ చేయడం అస్సలు నచ్చదు అనమాట. పవన్ కళ్యాణ్ గారు అనేటప్పటికి వీఆర్ ఎక్స్పెక్టింగ్ అట్ ద హై పాయింట్స్. ఖచ్చితంగా విజిల్స్ వేసే మూమెంట్స్ 100%. నాకు విజిల్ వేయడం రాదు కానీ విజిల్ క్యారీ చేస్తాను. బికాస్ ఐ ట్రై టు లెర్న్. బట్ అది ఒకసారి వస్తుంది ఒకసారి పోతుంది. విజిల్ అయితే సేఫ్ కదా, ఎంతైనా వేసుకోవచ్చు. మీ కేటగిరీ నేను కూడా మ్యామ్. ఓకే, నైస్. ఇలా పెట్టుకోవడం వచ్చి కానీ అంతే, అది ఆ సౌండ్ రాదు. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ లో ఎవరైనా కానీ డబ్బింగ్ విజిల్ ఇచ్చారంటే సౌండ్ బాగుంటుంది, మనం బాగా యాక్ట్ చేయొచ్చు. యాజ్ ఎ కాస్ట్యూమ్ డిజైనర్ గా నార్మల్ మూవీస్ కి వర్క్ చేయడం అనేది ఒక రకంగా ఉంటుంది, కానీ పీరియాడికల్ మూవీకి వర్క్ చేయడం అనేది దట్ వాస్ సంథింగ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కూడా. ఎందుకంటే ఎవ్రీ పర్సన్ యొక్క కాస్ట్యూమ్ కానీ ఎవ్రీథింగ్ అందరిది నీట్గా చూసుకోవాలి. ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశారు మ్యామ్? ఇది చెప్పాలంటే ఫస్ట్ నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నేను కంచితో స్టార్ట్ చేశాను. చేసినప్పుడు ఇట్స్ అ రెట్రో ఫిల్మ్, 1940s ఆ టైంలోది స్టార్ట్ చేశాను. అది ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఛాలెంజింగ్గానే ఉండింది. బట్ చేసే కొద్ది ఏంటంటే వీ కీప్ లెర్నింగ్. సో అది అయిపోగానే ఇట్స్ లైక్ అవార్డ్స్ వచ్చాయి. డెఫినెట్గా లాట్ ఆఫ్ కాంప్లిమెంట్స్ ఫర్ ద కాస్ట్యూమ్. సో ఇట్ గివ్స్ యూ హ్యాపీనెస్ బికాజ్ I got into this field with passion. I don't have any fashion background. I'm a bachelor. I did my bachelor's in engineering and worked as an Microsoft instructor in Microsoft Server Client Administration, like how to set up systems, server clients. Ee setup ki deeniki nenu chesed sambandham ledu. So but this I just started with passion. ఇది ఎప్పటి నుంచో ఉండింది నా లోపల. బట్ there was one day where I had to finally quit that. Okay, చాలు ఇది చేసింది, let me do what I want అనేది. And then that is how I started with the small movie దాగుడు మూత దండకోర్ అని. And after that Kancha happened under Krish Garu's direction. So first time మనకి అనుకునేది ఒకటి, బట్ స్క్రీన్ మీద ఏది బాగుంటుంది అనేది only when we start working on it we'll know. So ఆ తర్వాత immediately we did గౌతమిపుత్ర శాతకర్ణి, బాలయ్య గారిది 100th ఫిల్మ్. దీనికంటే ముందు ఒక చిన్న మాట మాట్లాడుకోవాలి అబౌట్ ద కంచా. అందులో కాస్ట్యూమ్స్ కానీ ఎవ్రీథింగ్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. ఒక పర్టికులర్ పోస్టర్ కానీ ఒక కాస్ట్యూమ్ అయితే బాగా అట్రాక్ట్ చేసింది ఏంటంటే, సో వరుణ్ గారు వైట్ షర్ట్తో ఉంటారు అండ్ మన హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్ గారు అయితే రెడ్ కలర్ శారీతో ఉంటారు. దట్ వాస్ సూపర్ అంటే సూపర్ గా అనిపించేస్తుంది. సో వీ ప్లాన్ ఫస్ట్ అలా ఆ ఫ్లోయిగా వేద్దాం, ఇట్ విల్ బి నైస్ అనేది, ఆ మూడ్కి తగ్గట్టుగా సెట్ చేద్దామని. సో వీ షాట్ దట్ ఇన్ జార్జియా అండ్ డెఫినెట్లీ దట్ వాజ్ వెరీ బ్యూటీ. ఫస్ట్ అనుకోలేదు కానీ ఇది ఎలా హ్యాండిల్ చేస్తాం, ఇది లెందీ వన్. బట్
once we saw on the screen, it was like, wow, chala baga vachindi idi. It was like అందరూ like they started appreciating the over there itself, like it's chala baga vachindi, it's looking like very beautiful, and the chemistry between them also worked so well. కానీ అదే ఇప్పటికి తలుచుకున్నా కానీ ఆ పోస్టర్ అదే అండ్ ఆ ఫీల్ అండ్ సైకిల్ తొక్కేది ఆ సీన్స్ కానీ ఎవ్రీథింగ్ అది చూడడానికి కూడా లుక్ అండ్ ఫీల్ వైజ్ కానీ కాస్ట్యూమ్స్ ఎవ్రీథింగ్ ద పర్ఫెక్ట్ ఫ్రేమ్ అనేది అక్కడ సెలెక్ట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మీరు అన్నట్టు గౌతమిపుత్ర శాతకర్ణి. అవునండి, అది సో అది స్టార్ట్ చేసి విత్ ద 5th century అది. అండ్ మనం చెప్పాలంటే రిఫరెన్సెస్ వర్ వెరీ చాలా అంటే చాలా తక్కువ. అండ్ ఆ ఎరాకి తీసుకెళ్ళినప్పుడు దే వర్ గివింగ్ మోర్ ప్రయారిటీ ఫర్ ద జ్యువెలరీ. ఈవెన్ విమెన్ తీసుకున్నా కూడా దే హ్యాడ్ ద లోవర్ ధోతి టైప్ ఉన్నా కూడా అప్పర్ పార్ట్ వాజ్ లైక్ కవర్డ్ విత్ జ్యువెలరీ అనమాట. మోస్ట్లీ ఫుల్ జ్యువెలరీతో దే యూస్ టు కవర్. సో బట్ మనం అలా వీ కాంట్ గో when we are making a film. We can't go exactly as per the reference, so we need to take some cinematic liberty తీసుకొని అండ్ అలానే ఎరాని మనం మిస్ చేయకుండా సో దాని తగ్గట్టుగా వి డిజైన్ కాస్ట్యూమ్స్ అనమాట దానికి. ఓకే. అండ్ ఇట్ వాస్ వెరీ వెరీ ఛాలెంజింగ్, ఎందుకంటే అగైన్ 5th century, సో మళ్ళీ పీరియాడిక్ ఫిల్మ్, దట్ వాజ్ రెట్రో అండ్ దిస్ ఇస్ లైక్ కంప్లీట్ పీరియాడిక్ ఫిల్మ్. సో అక్కడ అగైన్ లైక్ ఆన్ సెట్ వీ లెర్న్ సో మెనీ థింగ్స్. తెలుసుకొని మనం ఎవరో దిగం. సో వెన్ వీ స్టార్ట్ సంథింగ్ వీ లెర్న్ అ లాట్. ఆ ఎక్స్పీరియన్స్ నాకు చాలా చాలా గౌతమిపుత్ర శాతకర్ణి అనే మూవీ నాకు చాలా చాలా హెల్ప్ అయింది. అండ్ దెన్ అగైన్ అనుకోకుండా మళ్ళీ కథానాయకుడు, మహానాయకుడు, సో కొంచెం అంటే వెనక్కి వెళ్తున్నాం పీరియడ్, నాట్ కంప్లీట్లీ లైక్ పీరియాడిక్ బట్ ఆ రెట్రో ఆ టైంకి వెళ్తున్నాం అనమాట. So everything kept on adding. So all this experience ఏంటంటే it's been challenging at the same time. ఏం చెప్పాలంటే చాలా చాలా నేర్చుకోవడానికి స్కోప్ కూడా ఉంది, ఏది మిస్ చేయకుండా. అండ్ మనకి కథానాయకుడు, మీరు మహానాయకుడు చూసారంటే ఇట్స్ లైక్ ట్రూ స్టోరీ. సో మనకి కొన్ని రెఫరెన్సెస్ ఉన్నాయి, దాన్ని వీ హ్యాడ్ టు మ్యాచ్ ఎగ్జాక్ట్లీ. అంటే మూవీ చేసినప్పుడు మనం ఒక ఏదైనా క్యారెక్టర్ తీసుకున్నప్పుడు ఆ రెఫరెన్స్ ఉన్నది ఎగ్జాక్ట్గా దాన్ని రెప్లికేట్ చేసి చేయగలిగాము. సో దట్ వాజ్ ఓకే, మనకి ఆల్రెడీ రిఫరెన్స్ ఉన్నాయి అండ్ వీ కుడ్ రెప్లికేట్ దట్, బట్ డెఫినెట్లీ ద ఎక్స్పీరియన్స్ వాజ్ గోయింగ్ ఆన్, ఐ వాజ్ ఏబుల్ టు లెర్న్ మోర్ థింగ్స్. అండ్ అలానే ఏదో ఒకటి రెట్రో లైక్ వీ డిడ్ సిరీస్ ఆల్సో, ది 9 hours అని ఒక వెబ్ సిరీస్ చేసాం, దట్ ఈస్ లైక్ 80s అగైన్. సో ఎందుకో నేను అనుకునేదాన్ని ఏంటి నాకు అన్ని ఇలానే వస్తున్నాయి, లైక్ పీరియాడిక్ రెట్రో కొంచెం ఇలానే వస్తున్నాయని. మేబీ దీనికోసమేనేమో అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది, హరిహర కోసమే. ఓ మై గాడ్, ఆ కనెక్షన్ అన్ని ఆ డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ వస్తే ఇక్కడ ఉందని. మేబీ ఫర్ దిస్ ఐ గాట్ మై ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ హెల్ప్ అయిందేమో, బికాస్ డైరెక్ట్లీ మేబీ ఇదే ఫస్ట్ అంటే ఇచ్చే వాళ్ళకి కూడా డౌట్ వస్తుంది చేయగలుగుతామా లేదా. నా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ హ్యాస్ బీన్ లైక్ బిగ్ ప్లస్ ఫర్ మీ టు గెట్ ఇన్వాల్వ్ ఇన్ టు హరిహర వీరమల్లు. సో ఫస్ట్ క్రిష్ గారు చెప్పినప్పుడు మనం చేస్తున్నాము, యూ హ్యావ్ టు డిజైన్ అవుట్ఫిట్ ఫర్ కళ్యాణ్ గారు అనగానే ఫస్ట్ ఎవరికైనా భయం వేస్తుంది, ఎందుకంటే కళ్యాణ్ గారికి సెట్ చేయాలంటే ఇట్స్ నాట్ ఈజీ, ఈజ్ అ ట్రెండ్ సెట్టర్. సో ఆయనకి లైక్ వాస్ట్ నాలెడ్జ్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్. సో ఈవెన్ స్టైల్లో కానీ ఆయన మించిన వాళ్ళు ఎవరు లేరు. సో వీ నో దట్, బట్ సో ఇట్ వాస్ డెఫినెట్లీ కొంచెం టెన్స్డ్ మూమెంట్ ఉన్నింది నాకు. అట్ ద సేమ్ టైమ్ ఆ సెంచురీలో ఉండాలి, అట్ ద సేమ్ టైమ్ ఎగ్జాక్ట్ రెఫరెన్సెస్ లేవు, అండ్ వీ హ్యావ్ టు స్టిక్ టు ద సౌత్ ఇండియన్ లుక్. గ్లిమ్స్లో చూసిన ఒకటి పోస్టర్ వైజ్ కానీ లేకపోతే ఆ సీన్ వైజ్ ఒకటి అనుకుంటే రెడ్ కలర్ అండ్ విత్ బ్లాక్ కలర్, ఐ థింక్ సో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఆ కాంబినేషన్లో కళ్యాణ్ గారిని చూస్తూ, అది కూడా చార్మినార్ సెట్ దాని ముందు కానీ అట్లా, ఓ మై గాడ్, సంథింగ్ అనే కైండ్ లో. చార్మినార్ది ఇట్స్ యాక్చువల్లీ నేవీ బ్లూ, మీకు బ్లాక్ లాగా అనిపిస్తుంది. ఓ దట్ ఈస్ చార్మినార్ మీరు చెప్తున్నారు కాబట్టి ఇట్స్ నేవీ బ్లూ. ద అదర్ వన్ వాజ్ ద బ్లాక్ వన్. ఇది ప్రాపర్ లైక్ ఆ బ్లూది కూడా ఏంటంటే వి వెంట్ టు ద లాస్ట్ ఆఫ్ బ్లూ అన్నమాట. చూడడానికి ఎవరైనా బ్లాక్ అని ఆ బ్లాక్ డ్రెస్ తీసుకురండి అంటే నో దట్స్ నాట్ బ్లూ, సో యూ వోంట్ నో ద ఎగ్జాక్ట్ కలర్, బికాస్ నేను పర్సనలీ ఐ డోంట్ లీవ్ ద కలర్స్ డైయింగ్ టు ఎనీవన్ వెన్ ఇట్ కమ్స్ టు the main lead or anyone. Everything goes under my guidance only, but personally for them I sit with the dyer and I get, because if usually dyer anagana shade card cheppesi velpon no I sit. Okay, I get the exact tone completely. Naaku నేను సాటిస్ఫై అయ్యేదాకా అది ఎన్ని శాంపిల్స్ అయినా కానీ కుదరదు. నేను చేంజ్ చేకే the color should be
like I'll then give it to the DOP, show it to the DOP, and then mana scene prakaram they'll choose the colors, but options ani first I'll give them. So that's a dark blue with the red stole anamata. చాలా మందికి కూడా ఏమనుకున్నామంటే అరే హరిహర వీరమల్లు ఎలా ఉంటారో ఏంటో ఎవరికీ తెలియదు. సో అది కూడా పవన్ కళ్యాణ్ గారిని అట్లా చూస్తున్నాము, ఆ కాస్ట్యూమ్స్ అది పవన్ కళ్యాణ్ ఎలా ఉంటారు అని అనుకున్నది. సో చూసేటప్పుడు ఓ ఇలా ఉంటారా అని మనం అక్కడ కనెక్షన్ అనేది కూడా త్రూ కాస్ట్యూమ్స్ వైజ్ కానీ అపీరెన్స్ వైజ్ కానీ మ్యాచ్ అయ్యేటట్టు చేశారు. ఎందుకంటే మనకి అప్పటికే బాహుబలి చాలా వచ్చినాయి మనకి ఇప్పుడు సౌత్ ఇండియన్ టచ్ లో వచ్చినాయి, బట్ ద సేమ్ టైం కళ్యాణ్ గారిని పెట్టుకున్నప్పుడు ఎగ్జాక్ట్ గా ఏది మనం వి కాన్ గివ్, బట్ బేసిక్ ఏంటంటే ధోతి అనేది ఇట్స్ లైక్ అ సౌత్ ఇండియన్ టచ్ ఎప్పుడు ఉంటుంది. సో ధోతి కబ్బా అనేది మన ఎప్పుడు ట్రెడిషనల్ అటైర్, దాన్ని మనం లేయర్డ్గా ఎలా చేయొచ్చు, సార్కి స్టైలిష్గా ఎలా అంటే సార్ని ఎలా చూపించచ్చు. సో బేసికలీ మనం చూసినా కూడా కళ్యాణ్ గారికి ఇప్పుడు లేయర్స్ చాలా బాగుంటాయి. ఇన్స్టెడ్ ఆఫ్ సింగిల్ థింగ్ టీషర్ట్ మీద టీషర్ట్స్ లేదా అట్లా లేయర్స్ లైక్ చాలా బాగుంటుంది. ఆ ట్రెండ్ కూడా సార్ సెట్ చేశారు మనకి. సో లేయర్స్ అనేది యూజువల్లీ హీస్ ఆల్సో వెరీ కంఫర్ట్, హీ లైక్స్ ద లేయర్స్. అట్లా మనకి ఎప్పుడు క్లాత్ కూడా ఉంటుంది, తలపాక అని చెప్పి తలకి నడుంకి. యూజువల్లీ అందరూ ఇప్పుడు కూడా మీ విలేజెస్ చూస్తే కూర్చున్నప్పుడు అలా అందరూ అరుగు మీద కూర్చొని ముచ్చట్లు పెట్టేటప్పుడు పైన ఒక టవల్ ఏదో ఒకటి వేసుకోండి. సో యూజువల్లీ ఎప్పుడు ఇట్స్ అ కైండ్ ఆఫ్ యాక్సెసరీ లాగా అందరి దగ్గర ఉంటుంది. దాన్ని మేము ఏం చేసాం అంటే ఓకే వేస్ట్ ఒకటి, అండ్ దెన్ ఇన్స్టెడ్ ఆఫ్ తలకు కట్టే బదులు వీ జస్ట్ స్టైల్డ్ ఇట్ అరౌండ్ ద నెక్, స్టోల్ లాగా. So that's really liked it anamata. So first after all the R&D like sketching, discussions ayaka, team anta discussions ayaka, so finally there was a day where we had to go and show the costumes to Kalyan garu. Coming to your work, మీ వర్క్ గురించి మాట్లాడుకుంటే, సో మీరు కాస్ట్యూమ్ డిజైనర్గా వర్క్ చేసిన మూవీస్ అన్నీ ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నా కానీ హీరోయిన్స్ని మాత్రం ఏంజల్లా చూపిస్తుంది కంపేర్ టు ద హీరోస్. అంటే అమ్మాయిలు అనేటప్పటికీ అబ్బా ఎంత అందంగా ఉందిరా బాబు అని ఆ కంపారిజన్ అనేది కూడా వేరే మూవీస్లో చేసుకుంటే ఆ మూవీలో భలే ఉంది, ఈ మూవీలో ఏంటి అని కొంచెం చిన్నది వస్తూ ఉంటుంది ఎవరైనా. ఇది చాలా మంది చెప్పారు నాకు యాక్చువల్లీ. సో ప్రజ్ఞని కంచెలో చూపించినట్టు చాలా మంది మళ్ళీ ఎవరు చూపించలేకపోయారు, లైక్ హౌ యూ షోడ్ ప్రజ్ఞ. ఈవెన్ ప్రజ్ఞ ఇస్ లైక్ లైక్ వి బీన్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. సో అలాంటి కాంప్లిమెంట్స్ చాలా వస్తాయి. అండ్ ఈవెన్ లావణ్య కూడా ఓన్లీ ఫర్ లావణ్య ఐ స్టైల్ ఫర్ అంతరిక్షం. సో అక్కడ కూడా మీరు చూసాను చాలా మంది రియలీ సింపుల్గా ఉంటాయి కానీ యూ జస్ట్ షోడ్ హర్ లైక్ షీఈస్ వెరీ బ్యూటిఫుల్. ఇంకా ఐ కుడ్ జస్ట్ గివ్ హర్ బ్యూటిఫుల్ సారీస్ అండ్ షీ కుడ్ క్యారీ ఇట్ వెరీ వెల్. సో ఇది చాలా మీరు అడిగిన క్వశ్చన్ చాలా మంది అడిగారు, హీరోయిన్స్కి ఎందుకు అంత స్పెషల్ ఇదంటే ఏమో అలా కుదురుతుందేమో నాకు తెలియదు. But yeah, I'm very particular about fabrics. I'm very particular about colors, the combinations. So ఇది కొంచెం కాంప్రమైజ్ అవ్వను యూజువల్లీ. సో మేబీ అలా ఇట్ వర్క్స్ టుగెదర్. ఇన్ని మూవీస్లో ఇంత బాగా హీరోయిన్స్ని చూపించారు. ఈవెన్ హరిహర వీరమల్లులో కూడా నిధి అగర్వాల్ని చాలా బాగా చూపించారు, కానీ కళ్యాణ్ బాబు గారిని డామినేట్ మాత్రం చేయలేదు. అది ఇంపాసిబుల్ సార్ అన్నప్పుడు ఇంకెవరు కనిపించరు. దట్స్ ఇంపాసిబుల్ అసలు. So yeah, atla there was a day where we had to go and show the costumes to Kalyan garu. So vellamu, and then obviously my heartbeat was like ekkadeka kottukuntundi inka, like okay what is going to happen anni, like we kept everything, accessories, options, costumes, footwear, everything. So sir vachi chusaru, and then okay combinations మేము ఇచ్చాం. He tried చిన్న very minor corrections. And then within a week or 2 weeks, we could again take the final outfit and then try chesam. Everything was locked, including accessory, everything. And sir ko chala inputs istaru manaki always, like that's very very helpful, very encouraging, very supportive. So ala the costume finally came out, and idi ma work e men chusam. Nobody knows outside. Everybody very gets Kalyan gar photos చూపియండి and office lo rangane I said wait, ఫైనల్గా మీరు ఆరో చూడండి ఇప్పుడు మీకు చూసినా అర్థం కాదు అంటే. అండ్ దెన్ దెర్ వాజ్ the day one where he came out, సెట్కి వచ్చారు, అండ్ దెన్ ఎవ్రీబడి వర్ లైక్ ఓకే. అండ్ దెన్ ఐ వాజ్ అబ్జర్వింగ్ ఎవ్రీ వన్ లైక్ హౌ దే విల్ రియాక్ట్. ఎందుకంటే ఫస్ట్ కళ్యాణ్ గారు అనగానే ఐ షుడ్ ఆల్సో కీప్ ఫ్యాన్స్ ఇన్ మైండ్. వేరే హీరోస్ ఫ్యాన్స్తో కంపేర్ చేసుకుంటే కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఏమైందంటే కళ్యాణ్ గారు వేసుకున్నది ఖచ్చితంగా వాళ్ళు ఫాలో అవుతారు, అది ట్రెండ్ వేరే రకంగా మారిపోతుంటుంది. ఆ ట్రెండ్ మార్చే పర్సన్ ఆయన 100%. మరి అంటే ఈ మూవీ నుంచి ఏమైనా మారబోతుందా ట్రెండ్ ఏమన్నా? అది ఇంకా
యా చాలా మంది ఇప్పటికే అడిగారు అవుట్ఫిట్స్ ఎలా ఏంటి అని చెప్పి మాకు దొరుకుతాయా మాకు ఇస్తారా అని చెప్పి. ఐ సెడ్ నో, ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ప్రొడక్షన్, యూ హ్యావ్ టు కాంటాక్ట్ దమ్, మీకు ఏమైనా కావాలంటే ఐ కెన్ డూ అండ్ గివ్, సో దట్స్ నాట్ అ ప్రాబ్లమ్ అని. వెన్ హీ కేమ్ టు ద సెట్ అందరికి ఐ వాజ్ అబ్జర్వింగ్ ఎవ్రీ వన్. ఓకే. సో అందుకే ఇందాక నన్ను లైక్ సార్ కాస్ట్యూమ్ అనగానే ఫస్ట్ థింగ్ దట్ కేమ్ టు మైండ్ ఇస్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్. అండ్ ఎప్పుడైతే ఫస్ట్ గ్లిమ్స్ వచ్చిందో and then office mana work office baita they put up a big screen, and then they released when the first glimpse came, so the production displayed everything anamata. So it was like crazy asalu, and full crowd asalu fans, and ippudiki aa video untadi meeku YouTube lo untadi. In the way they responded for the look, it was like chalu like అంతకంటే హ్యాపీనెస్ ఏముంటుంది, బికాజ్ ఏదైతే టెన్షన్ పడ్డామో లైక్ లుక్ ఎలా ఉంటుంది, హౌ విల్ ద ఆడియన్స్ లైక్ ఇట్, హౌ విల్ ద ఫ్యాన్స్ లైక్ ఇట్, దే రియలీ లవ్డ్ ఇట్. సో డెఫినెట్గా మనం కష్టపడిన దానికి ఆ హ్యాపీనెస్ ఇట్ యాడ్స్ అప్. సో దట్ ఈస్ హౌ ఇట్ వెంట్ ఆన్ అనమాట. అండ్ ఫస్ట్ ఈ మూవీకి కృషి గారు డైరెక్టర్గా ఉన్నారు, దెన్ లేటర్ జ్యోతి కృష్ణ గారు వచ్చారు. సో ఏంటి మ్యామ్ అది యాక్చువల్గా? అంటే ఈ లాట్ ఆఫ్ బ్రేక్స్ వర్ హ్యాపెనింగ్, మనకి కోవిడ్ బ్రేక్స్ వచ్చాయి, దెన్ పొలిటికల్ బ్రేక్స్. సో ఎగ్జాక్ట్లీ నాకు ఈవెన్ ఐ డోంట్ నో, బట్ ఆఫ్టర్ క్లియర్ డిస్కషన్ ఓన్లీ క్రిష్ గారు కేమ్ అవుట్, హీ డిస్కస్ విత్ కళ్యాణ్ గారు, రత్నం గారు, దెన్ హీ కేమ్ అవుట్, అండ్ దెన్ జ్యోతి ఎంటర్డ్ అనమాట. సో ఇట్లా కృషి గారి దగ్గర నుంచి జ్యోతి కృష్ణ గారికి ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. వాళ్ళిద్దరు డిస్కషన్ ఆల్సో దే డిస్కస్ ద స్క్రిప్ట్. Krish garu and Jyoti garu, they used to they discuss the script, and then completely then how it was given to Jyoti garu, and then how he took forward was also, I need to appreciate Jyoti garu. Okay. Because it went like previous movies what he has done are different, and this is like completely a periodic film. But he took it as a challenge, and everything like Kalyan gariki ella kavali, he worked on it, previous chesavallu, and then all as a team we used to sit. Okay. Like ee scene cheyabothunnamu, this is the requirement, and all the ADs, the complete team. So DOP garu, like the production side, art director, costume, everyone as a team we used to sit and discuss like em cheyabothunnamu, what are the requirements, how will we go ahead, and it was a clear planning anamata. So that really helped us, because sudden ga even another director, like we are working for the first time, but he also supported in the same way. We all discussed, and we could, it's like a teamwork that is here today right now. Anushka gari Ghati movie gurinchi maatladukundaam. Yeah, yet to release. Yeah adi kuda koncham backward అంటే విలేజెస్ లేకపోతే కొంచెం ట్రైబల్ కైండ్ ఆఫ్, అంటే ఆవిడని చూసేటప్పటికి ఆ ఫస్ట్ గ్లిమ్స్ చూసేటప్పటికి కంప్లీట్ ఒక డిఫరెంట్ అనుష్క గారిని మేము చూడబోతున్నాం అని అనిపించింది. మరి అది ఎలా ఉండబోతుంది? డెఫినెట్గా బాగుండబోతుంటుంది. లైక్ ఇట్స్ అగైన్ అ డిఫరెంట్, మామకు కూడా ఇట్స్ అ డిఫరెంట్ లుక్ కంప్లీట్లీ. మనం బాహుబలి చూసాం, అండ్ వి ఆల్ ఆఫ్ us like I love Anushka garu personally. The first time I met her, I said, ma'am, I'm really fan of you. And so then I call her Sweetie garu. She's Sweetie ane peru apt. She's such a sweetheart asalu. There's like no one like her anpistadi. She's very very sweet and very supportive, and definitely it's a different character what she has portrayed in the film, and it's going to be interesting. You have to wait for it, so we will see soon. Anta sweet ga unna Anushka gari chete కత్తి పట్టించి రక్తం కూడా తెప్పిస్తూ ఉన్నారు కృష్ గారు ఆన్ స్క్రీన్. అది ఆన్ స్క్రీన్. అదే అందరికీ కూడా ఆశ్చర్యం వేసింది, అనుష్క గారిలో ఈ కోణం, ఇట్ వాస్ సంథింగ్ డిఫరెంట్. ఫస్ట్ గ్లిమ్స్ వచ్చినప్పుడు ఇట్ వాస్ లైక్ అది కూడా చాలా బాగుంది యాక్చువల్లీ, ద వే ఎవ్రీబడి రిసీవ్డ్, బికాస్ కంప్లీట్లీ అండ్ డిఫరెంట్, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అది కూడా. అండ్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ రాజీవ్ గారి వైఫ్ మీరు, అంటే ఒక పక్క హస్బెండ్ ఈజ్ ఏ ప్రొడ్యూసర్, మీరేమో కాస్ట్యూమ్ డిజైనర్. సో ఇట్లా ఫ్యామిలీ పరంగా వెళ్తుంటే ఎలా అనిపిస్తుంది? అప్పుడప్పుడు తిట్టుకుంటామండి, సెట్లోనేనా? సెట్లో కాదులేండి, బట్ యా ఇది కావాలి అది కావాలి అంటే, నో దిస్ ఇస్ ద బడ్జెట్ లైక్ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆల్వేస్ హ్యాపెన్. దేర్ ఇస్ నో సాఫ్ట్ కార్నర్ జస్ట్ బికాస్ ఐఎమ్ హిస్ వైఫ్ ఆర్ ఎనీథింగ్. లైక్ ఈస్ వెరీ 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 ప్రొఫెషనల్. ఏమైనా చెప్పారంటే హి విల్ స్టిక్ టు ఇట్, అండ్ హిస్ ప్లానింగ్ ఇస్ అమేజింగ్. Like the way he plans for any project from the beginning to end. So we all follow that, and we try to stick on to it, and most probably we succeed in that also. So budget wise kani, he's like very practical.
ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టకూడదు. దట్ ఐ థింక్ ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ నవ్ డేస్. అదర్వైజ్ వీ ఓవర్ స్పెండ్ అండ్ దెన్ మూవీ రిలీజ్ అయినప్పుడు సమ్టైమ్స్ వీ డోంట్ గెట్ ద మనీ బ్యాక్. సో ఇట్స్ వెరీ టఫ్ నవ్ డేస్. యాజ్ అ ప్రొడ్యూసర్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అన్ ఈజీ జాబ్. మనకు తెలుసు థియేట్రికల్ లైక్ ఓన్లీ వెన్ ద కంటెంట్ ఈస్ రియలీ గుడ్ పీపుల్ ఆర్ నాట్ కమింగ్ ఫార్వర్డ్. ఓటీటీ వచ్చేస్తుందని ఓటీటీలో వచ్చేస్తుంది 2 వారాలు అని చెప్పి అందరికీ ఒక మైండ్ సెట్ వచ్చేసింది. చెప్పాలంటే మనం కూడా చాలాసార్లు అనుకుంటాం, నిజమే అది. బట్ ఈ కోవిడ్ టైమ్స్లో ఓటీటీ మన అందరికీ ఎక్కువ అలవాటు అయిపోయింది. సో దానివల్ల కూడా మనకి ఓన్లీ వెన్ ద గుడ్ కంటెంట్ ఇస్ అన్లెస్ అంటిల్ దర్ ఇస్ అ వెరీ గుడ్ కంటెంట్ పీపుల్ ఆర్ నాట్ కమింగ్ ఫార్వర్డ్. So making a film, high budget film or low budget film, is not at all an easy task nowadays. So everything is challenging. Okay. So జాగ్రత్తగా అయితే చాలా చేసుకోవాలి. అండ్ నేను ఏ ప్రాజెక్ట్ టేకప్ చేసినా ఇట్స్ నాట్ ఓన్లీ మై ప్రొడక్షన్ ప్రాజెక్ట్, ఈవెన్ హరిహర ఆర్ ఎనీథింగ్. I'm like a producer person. Yeah. I don't like to overspend. సో ఇప్పుడు ఎనీ బిగ్ ఆర్టిస్ట్ అని చెప్పంగా నేను పెద్ద బిల్ వేయను. వాట్ ఎవర్ ఇస్ రీజనబుల్, no, I'm just saying whatever is reasonable, దానికి ఎంత పడింది, let it be the original price. ఇప్పుడు వేరే పెద్ద స్టార్ వచ్చని చెప్పి నేను lakhs and lakhs లో బిల్స్ వేయలేను. రియలీ దట్ రిక్వైర్స్ ఓకే, అంత మనం నిజంగా ఖర్చు పెట్టినా అంటే నో ప్రాబ్లం, వీ కెన్ ఖర్చు పెట్టేయచ్చు. ఖర్చు పెట్టకుండా అంతంత పెద్ద బిల్స్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఐ నో ప్రాక్టికలీ యాజ్ అ ప్రొడ్యూసర్ ఐ నో. సో ఐ డోంట్ డూ దట్. ఐఎమ్ లైక్ మ్యామ్ యాక్చువల్గా మీ ప్రొడక్షన్లో వర్క్ చేసేటప్పుడు మాత్రమే మైండ్ సెట్ ఇలా ఉంటుందా, లేకపోతే దట్స్ వాట్ ఐ సెడ్, ఎనీ ఫిల్మ్ ఐఎమ్ అ ప్రొడ్యూసర్ పర్సన్. ఓకే. సో మీరు రత్నం గారిని అడగచ్చు, దయాకర్ గారిని అడగచ్చు. ఐ సెట్ డైరెక్ట్లీ విత్ దెమ్ సేయింగ్ దట్ సార్ అంటే సెట్ ఇది మనకు లైక్ దిస్ ఇస్ ద బడ్జెట్ వీ హ్యావ్, లెట్స్ సీ వాట్ బెస్ట్. సో డెఫినెట్గా ఐ విల్ ట్రై టు వర్క్ ఆన్ ద బడ్జెట్లో. సపోజ్ ఇట్స్ లైక్ సపోజ్ నా బడ్జెట్ ఇస్ 100 rupees, ఐ విల్ ట్రై టు షో దట్ ఇస్ అట్లీస్ట్ 150 to 175 rupees worth. So that is my aim. Okay. So I don't compromise. లేదు 100 rupees కి ఇంకొక 10 rupees ఖర్చు పెట్టినా కూడా ఐ వాంట్ దట్ లుక్ అట్లీస్ట్. ఇప్పుడు ఏమవుతుంది, 100 rupees నేను 50 rupees ఖర్చు పెట్టి 50 rupees నాకు లైక్ ఐమ్ జస్ట్ సేవింగ్. ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఈస్ హ్యాపెనింగ్, దే వోంట్ బి అ ప్రాపర్ అవుట్పుట్. Yeah, so there I really don't compromise. And so whatever is the budget they give, అంతకంటే ఎక్కువ కనిపించాలనేదే I try to do that. So I try to save. అంటే వేస్టేజ్ అనేది చిన్న చిన్నవి అవుతాయి, అది అవ్వకుండా అవ్వదు. అంటే మనం 10 costumes చేసాం, 2-3 వేస్ట్ అవ్వచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ డూయింగ్ ద 10 costumes. సో అట్లీస్ట్ మనకు ఆ క్వాలిటీ అందులో కనిపించాలి. సో అందుకే అన్నాను, ఐ డోంట్ కాంప్రమైజ్ ఆన్ ద క్వాలిటీ, ద కలర్స్, ద ఫ్యాబ్రిక్స్. ఈ మూడు ఐఎమ్ వెరీ వెరీ పర్టికులర్. చాలా మంది అంటారు, ఐ థింక్ యూర్ గోయింగ్ ఇన్ డీటెయిల్. ఐ సెడ్ నో, దట్ ఈస్ మై థింగ్. ఐ వాంట్ టు గెట్ ఇన్ టు డీటెయిల్. కనిపించాలి. ఇప్పుడు మీరు కళ్యాణ్ గారిది చూసినా కూడా, ఫ్యాబ్రిక్స్ చూసినా కూడా, దర్ ఆల్ కాటన్, బట్ దెర్ ఆర్ డిఫరెంట్ టెక్స్చర్స్. దాని మీద ఎంబ్రాయిడరీస్ చేసినా కూడా ఐ యూజ్డ్ ఆల్ కాటన్ థ్రెడ్స్ ఎంబ్రాయిడరీస్. ఇటువంటివే అలాంటివే యూజ్ చేసి ఐ కుడ్ బ్రింగ్ అవుట్ ద టెక్స్చర్స్, ఐ కుడ్ బ్రింగ్ అవుట్ ద కలర్స్ అండ్ ద హ్యాండ్ వర్క్ చేసింది. కానీ సో లైక్ మీరు చూసారంటే కాస్ట్యూమ్ లైక్ మొత్తం ఇదంతా కూడా హ్యాండ్ వర్క్తో ఉంటుంది అనమాట. సో దట్ డీటెయిలింగ్, ఈవెన్ దో ఇట్స్ ఆల్ ప్లెయిన్స్, కొన్ని కాస్ట్యూమ్స్ ప్లెయిన్ ఉన్నా కూడా దట్ హ్యాండ్ వర్క్ గివ్స్ అడిషనల్ బ్యూటీ. సో చిన్న చిన్న డీటెయిలింగ్ రియలీ హెల్ప్స్. అండ్ స్టోల్ వేసినప్పుడు ఫ్యాబ్రిక్, వాట్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వి యూస్ ఫర్ ద స్టోల్. అక్కడ నేను ఒక క్రేప్ ఫ్యాబ్రిక్, సింథటిక్ ఫ్యాబ్రిక్, ఆ బ్యూటీ రాదు. లైక్ హౌ దట్ ఫ్యాబ్రిక్ స్టాండ్స్, మనం డ్రేప్ చేసినప్పుడు డిపెండింగ్ ఆన్ ద ఫ్యాబ్రిక్ ఆల్సో ఇట్ స్టాండ్స్ బ్యూటిఫుల్లీ. సో అందుకే లైక్ లిటిల్ పర్టికులర్ అబౌట్ సర్టన్ థింగ్స్ ఎక్కడ చేయాలి అనేది. ఓకే. అంటే ఈ సందర్భంలో ఒక విషయం అడుగుదాం అనుకున్నామా. సో చాలా మందికి తెలియనిది, ఆ క్వశ్చన్స్ కొన్ని అడుగుతున్నాను. ఓకే. మొన్న గోపీచంద్ గారు అండ్ శ్రీను వైట్ల గారిది ఒక మూవీ వచ్చింది మ్యామ్. అందులో హీరోయిన్ షీస్ ఏ కాస్ట్యూమ్ డిజైనర్. ఓకే. ఓకే. బిల్ 50 లక్షలు 75 lakhs ఇట్లా అని చెప్పేసి నిజంగా ఇట్లా ఉంటుందా? నో, జస్ట్ క్యాజువల్ థింగ్. యా, అదే అంటున్నాను. థింగ్స్ హ్యాపెన్ జరుగుతూ ఉంటాయి. యా, దట్ హ్యాపెన్. సో దట్ ఇస్ వై ఐమ్ సేయింగ్ ఐఎమ్ ఎ ప్రొడ్యూసర్ పర్సన్. yes, because I know the pain of a producer. So I'll see like what is required, only let's spend, let's not overspend. Maybe that budget can be used somewhere else for the quality of the film. Yeah. So if every technician can think about this, the movie quality can be little much better. Yeah. You are the one of the producer. Okay. ప్రొడ్యూసర్ గా ఉన్నప్పుడు ఈ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ నుంచి వచ్చిన మూవీస్ ఫస్ట్ నుంచి ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నా కానీ, ఫ్రమ్ గమ్యం నుంచి అయినా కానీ, కంటెంట్ ఈస్ వండర్ఫుల్. కాకపోతే
పీపుల్స్ రిసీవ్ చేసుకునేలో Commercial ఎక్కడో ఒక success. చోట కొంచెం మిస్ అవుతుంటది. Yeah. అలా రిసీవ్ చేసుకునే విధానంలో కమర్షియల్గా వర్కౌట్ కానప్పుడు మైండ్ సెట్ ఎలా ఉంటుంది? అంటే కొంచెం డిసప్పాయింట్ అయితే అవుతాం, బట్ ఇట్ నెవర్ స్టాప్డ్ us ఫ్రమ్ గోయింగ్ ఫార్వర్డ్. ఓకే, లెట్ us కంటిన్యూ వాట్ వీఆర్ డూయింగ్. ఏదో ఒక రోజు డెఫినెట్గా ఐఎమ్ షూర్ ఆడియన్స్ విల్ యాక్సెప్ట్ అండ్ అలా ఎంకరేజ్ చేస్తారనేది మాత్రం వీ నెవర్ గేవ్ అప్. సో మీరు చూసుకున్న ఫిల్మ్స్ అన్నీ చూసానంటే ఫస్ట్ ఫ్రేమ్లో ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ డన్ ఓవర్ స్పెండింగ్ బడ్జెట్ ఫిల్మ్స్. అన్నీ మిడ్ రేంజ్ ఫిల్మ్స్ వరకు చేసినట్టే అన్నా కూడా. సో వీ జస్ట్ లుక్ ఇన్ టు ద కంటెంట్, ద క్వాలిటీ, ఎవ్రీథింగ్. సో ఏదో ఒక రోజు వస్తుంది ఫర్ ద కమర్షియల్ సక్సెస్, అండ్ ఐఎమ్ షూర్ వీఆర్ నియర్ వెరీ సూన్. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. కంచె మూవీ నుంచి మీరైతే ఒక కాస్ట్యూమ్ డిజైనర్గా కూడా వర్క్ చేస్తూ వచ్చారు. కాకపోతే బిఫోర్ దట్ ఆ మూవీస్ కూడా మీరు ఉన్నారు కదా? లేదు, అంటే ఐ నెవర్ గాట్ ఇన్వాల్వ్డ్. నేను చెప్పాను కదా జస్ట్ నార్మల్ టచింగ్. నో, ఐ జస్ట్ ఒక గెస్ట్ లాగా ఐ యూస్ టు బి దేర్ ఆన్ ద సెట్. గమ్యం కూడా లేదు. కృష్ణ మందేకి హార్డ్లీ 2-3 times ఐ వెంట్ టు ద సెట్ అనమాట, జస్ట్ టు సీ, అంతేగాని బికాస్ ఐ వాజ్ వర్కింగ్ ఎట్ దట్ టైమ్. వేదం మూవీ టైం? వేదంలో కూడా ఐ స్టార్టెడ్ ఇన్వాల్వింగ్ ఓన్లీ ఫ్రమ్ కంచె. బిఫోర్ కంచె ఐ సెడ్ అ స్మాల్ మూవీ దాగడమూత. ఐ స్టార్టెడ్ మై జర్నీ ఫ్రమ్ దేర్. అప్పటి వరకు ఐ నెవర్ గాట్ ఇన్వాల్వ్డ్. టిల్ దెన్ ఐ వాజ్ వర్కింగ్. సో అదే అన్నాను, ఒక రోజు అది ఐ వాజ్ ఫెడ్ అప్ విత్ దట్ అండ్ దెన్ ఐ ఫైనలీ క్విట్ బికాస్ ఐ వాజ్ డూయింగ్ వెల్ దేర్ ఆల్సో, బట్ సమ్హౌ ఇట్ వాజ్ నాట్ గివింగ్ మీ హ్యాపీనెస్. ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ కష్టం చాలా ఉంటుంది, బట్ ఇష్టం అనిపించదు. అంటే ఆ మూమెంట్ లో కొంచెం కష్టం, కొంచెం ఫ్రస్ట్రేషన్, కోపం అవి వచ్చినా కూడా లైక్ ఇట్ గివ్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్. ఎందుకంటే నేను చాలా ఇష్టపడి వచ్చాను కాబట్టి ఎంత కష్టమైనా ఇష్టంగానే చేస్తాను. అండ్ దేర్ లైక్ స్లీప్లెస్ నైట్స్ ఐ వర్క్ కంటిన్యూస్లీ. లైక్ there's a stretch of almost ప్రతి మూవీకి there's a stretch of 48 hours continuous working. నైట్ నేను కూర్చునేస్తాను. లైక్ సపోజ్ మనకి కొన్ని ప్రాజెక్ట్స్ ఏమవుతుందంటే, ఇప్పుడు సాతకన్య అప్పుడు కూడా లైక్ ఆల్ ఆఫ్ అ సడన్ వీ నీడ్ టు, అంటే టైం లేనప్పుడు నెక్స్ట్ డే వీ హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్ టు బీ డన్. నేను చెప్పేసి వెళ్ళిపోను, అక్కడ కూర్చుంటాను. బికాస్ ఐఎమ్ స్కేర్డ్, లైక్ ఏమన్నా రిలాక్స్ అయిపోతారేమో తెలీదు. అండ్ వాళ్ళతో పాటు నేను వేరే పని చేసుకుంటా. లైక్ నెక్స్ట్ డే ఆర్టిస్ట్లు ఏమున్నాయో వాళ్ళవన్నీ నేను నా లైక్ టీమ్ ఎవరైనా ఉంటే, సో వాళ్ళకి కావాల్సిన లైక్ టాప్ టు బాటమ్ ఎనీ యాక్సెసరీస్ ఎనీథింగ్ ఐ సెపరేట్ దెమ్ అండ్ జస్ట్ అది సెపరేట్ చేసుకుంటా. ఐ జస్ట్ కీప్ ఇట్ యాజ్ అ సెట్. సో నైట్ మొత్తం దెర్ ఆర్ డేస్ వేర్ ఐ సాట్ విత్ దెమ్ అండ్ దెన్ అప్పుడు నేను ఉన్నప్పుడు ఇంకా ఆప్షన్ లేదు వాళ్ళకి. సో ఐ జస్ట్ గివ్ దెమ్ చిన్న బ్రేక్స్ తీసుకొని దెన్ గెట్ బ్యాక్. సో మార్నింగ్ దెర్ ఆర్ డేస్ 5 o'clock ఇంటికి వెళ్ళి దెన్ అగైన్ క్విక్గా రెడీ అయిపోయి 6 o'clock వీ జస్ట్ గో ఆఫ్ టు ద షూట్. ఈ వర్క్ అంటే షూటింగ్కి వర్క్ చేసిన డేస్లలో మొత్తం ఆ క్లాత్స్ మొత్తం ఉంటాయి కదా, వాటిని ఏం చేస్తారు మ్యామ్ తర్వాత? చాలా వరకు పాడవుతాయండి చెప్పాలంటే. బట్ ద ఎండ్ ఆఫ్ ద మూవీ మోస్ట్ ఆఫ్ ద ఇప్పుడు మనకి మెయిన్ ఆర్టిస్ట్ ఉంటాయి, బట్ బ్యాక్గ్రౌండ్ అవన్నీ ఏంటంటే సగం చినిగిపోతాయి. హౌ దే కొన్ని పోతాయి, కొన్ని పాడైపోతాయి. సో వెరీ ఫ్యూ ఆర్ లెఫ్ట్. బట్ శాతకర్ణి అప్పుడు ఏంటంటే ఈ రాజుల కాస్ట్యూమ్స్ చాలా చేసాం మేము. లైక్ హండ్రెడ్స్ ఆఫ్ కాస్ట్యూమ్స్ వి మేడ్. సోల్జర్స్ కూడా లైక్ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ వి మేడ్. 600, 800 అలా. ఈ శాతకర్ణి కాస్ట్యూమ్స్ ఏం చేసాం, సురభి డ్రామా కంపెనీ. సో వాళ్ళకి హెల్ప్ అవుతుందని వి గేవ్ మోస్ట్ ఆఫ్ ద కాస్ట్యూమ్స్ టు దెమ్. వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని. ఎందుకంటే మేమైనా అలాంటి కాస్ట్యూమ్స్ పెట్టుకొని కూడా అలా స్టోరేజ్ చేసుకొని హౌ ఫార్ దెల్ బి యూస్ఫుల్. బట్ కొన్ని పెట్టుకుంటాం, అన్ని పెట్టుకుంటాం. సడన్లీ వీ నీడ్ సమ్ లుక్ అంటే ఒక 4-5 పెట్టుకొని రెస్ట్ ఆఫ్ దెమ్ వీ గేవ్ ఇట్ ఆఫ్. అండ్ ఇంకో ప్రాజెక్ట్ కూడా వీ డెడ్ విత్ సోనీ. సో ఏంటంటే దే వర్ పర్టికులర్ లైక్